మొత్తం నాగార్ సాగర్లో ఆయకట్టంతా కవర్ అవుతుంది. ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి ఇవ్వచ్చని చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను. అల్టిమేట్ గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకుపోతే రాయలసీమ గేట్వే అవుతుంది. నవేడేస్ పెద్దగా టనల్స్ కూడా పెద్ద సమస్య కాదు. రోడ్ టనల్స్ కొడుతున్నారు, రైల్వే కొడుతున్నారు, అన్నీ వస్తున్నాయి. ఇది ఓవరాల్ గా ఇది నా బాధ, ఆవేదన. ఓసారి చాలా తపనిస్తుంది, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అయినా కూడా ఇది సరే, వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పిల్లలు కూడా మీరు చాలాసార్లు విన్నారు. ఏంటి ఏనండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్లు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి. అధ్యక్ష, ఈ ప్రాజెక్టును 1 మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు. 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్టు స్పీడ్ గా జరుగుతుందంటాడు. అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇదే అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్ ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. ఓకే, చదువు దొరికింది. శ్వేతపత్రం, పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. ఆంబోతు అంటాడు. మళ్ళా నన్ను ఆంబోతు అనేటువంటి మాట మాట్లాడాడు. నన్నే అనుకుంటున్నా మరి, ఎందుకంటే ఒక అనేవాడు కదా. నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది, ఇక అహం పెరిగినట్టుగా ఉంది. పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు. నేను గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను. పోలవరం చాలా సంక్లిష్టమైంది, అర్థం కాదు అంత తేలిగ్గా, నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఎస్, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అదేసి ఆనందపడుతున్నావు, నవ్వుతున్నావు, అందుకని కామెంట్ చేస్తున్నాను నేను. అదేసి నువ్వు నవ్వుతున్నావు, అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి చూడు ఎగతాళి అయిపోయింది. ఎగతాళి కాదు, ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. అది అంత తేలిగ్గా అర్థం కాదు, నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను. ఐ హావ్ స్టడీడ్ ఏ లాట్. 2 సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు, చూడండి అని నవ్వుతున్నావు. నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు, నీ సమ్మతీయులు అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని. నేను అడుగుతున్నానయ్యా, చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో మీరేం చెప్పారు? అప్పుడు మర్చిపోయారా? ఒకసారి వేయండి అయ్యా. ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా, మీ ఇరిగేషన్ మినిస్టర్, ఏం మాట్లాడానో
దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ? చెప్పండి, ఒకసారి చూడండి. ఈ రాసి పెట్టుకో అన్న ఆయన లేడు ఇప్పుడు. ఇంకో ఆయన వచ్చాడు పక్కన, ఇరిగేషన్ మంత్రి గారు, పచ్చ చొక్కా వేసి కూర్చున్నాడు. నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే. నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయనకి ఇంకా అర్థం కాల. అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది, అర్థం కాదు అని. నీకు కూడా చాలా అర్థం కాల. ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేను, కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజీ, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం లోపలుంది. అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు. ఇవాళ వీళ్ళు ఏం చేయలేను, ప్రతి సోమవారం వెళ్ళి అదేమంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు. కాంట్రాక్టర్ మార్చేశాడు. కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు, 4వసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవారు కావచ్చు. కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వాళ్ళన్నీ పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా 5 సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.